నా భర్తకేం కాకూడదు. నాకొచ్చిన పేడు కల నిజం కాకూడదు. వెనక్కి పోనీ. అంటే అప్పుడే ఇన్ఫర్మేషన్ తెలిసిపోయిందన్నమాట. నా కోసమే వెతుకుతున్నారన్నమాట. తులసి సార్, ఉదయం మినిస్టర్ ఈ రూట్లో స్వచ్ఛ భారత్కి వస్తున్నాడు. వీళ్ళెవరో ఇక్కడ ఉండకూడదు. వెంటనే ఖాళీ చేయించండి. లేవమంటుంటే మీ బాబు గారు మంచిగా పడుకున్నారు. లేవమ్మా, ఏంటి నీకు సెపరేట్ గా చెప్పాలా? లేవాలి, తొందరగా లేవాలి. ఖాళీ చేయండి ఇదంతా. లే, తీసుకోవని చేయండి, ఖాళీ చేయండి. ఇప్పుడు దొరికానంటే నిజంగానే పెద్ద క్రైమ్ చేసినట్టు ఒప్పుకున్నట్టే. ఈమెంటంట బొట్టు పెట్టాలా? ఏం తాగిందో ఏంటో. లేలే, చెప్పు గంగా. సార్, అది ఏమైంది గంగా? చెప్పు. స్టేషన్ నుంచి గాయత్రి పారిపోయింది సార్. గాయత్రి పారిపోయిందా? మీరుండగా ఎలా తప్పించుకుంది? వాష్రూమ్ నుంచి పారిపోయింది సార్. బుద్ధుందో మీకు? డ్యూటీ చేస్తున్నారా, నిద్రపోతున్నారా? స్టేషన్ నుంచి ఒక నేరస్తురాలు తప్పించుకుందంటే మీరెంత సిన్సియర్ గా డ్యూటీ చేస్తున్నారో అర్థమవుతుంది. జీతాలు తీసుకోవడం కాదు, డ్యూటీ పట్ల డెడికేషన్ కూడా ఉండాలి. మీరేం చేస్తారో నాకు తెలీదు. అరగంటలో స్టేషన్లో ఉంటా. అది నా కళ్ళ ముందుండాలి. అది తప్పించుకుందట. డ్యూటీలో ఎంత కేర్లెస్ గా ఉన్నారో చూసావా? ఆ గాయత్రి మీద ఏదో మూల సాఫ్ట్ కార్నర్ ఉండేది, ఇప్పుడు పోయింది. అది చెప్పినవేవి నిజాలు కాదని 100% నమ్ముతున్నాను. అదెక్కడికి పారిపోకూడదు. అరగంటలో దాన్ని పట్టుకుని దాని కాళ్ళు విరగొడతా. దానికి మామూలు నెట్వర్క్ లేదు. వండిది ఎవరమ్మా నువ్వు? చూస్తుంటే గొప్పింటి బిడ్డలా ఉన్నావు. నా పక్కన పడుకున్నావేంటి?
ఏమైందమ్మా? ఏమైంది? ఏమైందమ్మా? నేను నా భర్త ఎంతో సంతోషంతో ఈ ఊరొచ్చా. 4 రోజులు ఒక కొత్త ప్రపంచంలో బతకాలని ఆశపడ్డాం. జీవితాంతం మర్చిపోలేని జ్ఞాపకాలతో తిరిగి వెళ్ళాలనుకున్నాం. ఇంతలోనే నా భర్త ఎక్కడున్నాడో ఏమైపోయాడో తెలియడం లేదు. మా మీద ఎవరు పగబట్టారో, నన్ను నా భర్తని ఎందుకు బాధ పెడుతున్నారో అర్థం కావడం లేదు. నా భర్త చనిపోయాడని ఎవరినో చూపించి పోలీసులు నిరూపిస్తుంటే నా భర్తని కాపాడుకోవడానికి పోలీస్ స్టేషన్ నుండి పారిపోయి వచ్చేసా. అయ్యయ్యో, ఎంత పని జరిగింది తల్లి. పోలీసులు వచ్చారంటే ఎత్తుకుపోతారు. మేము నీ గురించి ఎవరికి చెప్పం. నువ్వు తొందరగా వెళ్ళిపో. నీ భర్త నీకు దొరుకుతాడు తల్లి. ఎల్లమ్మా, ఎల్లు. తీసుకోమ్మా. తీసుకోండమ్మా, తీసుకోండి, తీసుకోండి, తినండమ్మా. ఇంకా కావాలంటే అడిగి తీసుకోండమ్మా, తీసుకోండమ్మా. తీసుకోండమ్మా, తీసుకోమ్మా. తీసుకోమ్మా. ఎప్పుడు తిన్నావో ఏంటో. తీసుకోమ్మా. తీసుకోండమ్మా. చాలా ఆకలిగా ఉంది, ఇవ్వండి. తినమ్మా. మంచిగా తాగమ్మా. నీళ్ళు తాగు. అవమానంగా ఉందప్పా. ఇంతమందుండి ఒక్క మనిషిని చంపలేకపోయినారు. మీకు సిగ్గుగా ఉందో తెలియదు కానీ నాకు మాత్రం సిగ్గుగా ఉన్నది. మీ వల్ల కాకపోతే కాదని చెప్పాలి. నేనే నా చేతులతో వాడిని చంపేసి ఉండేవాడిని, అంతేగాని వాడి చేతుల్లో ఇలా తన్నులు తినొస్తాను అనుకోలేదు.
సంపకుండా వదిలి రావడానికి వాళ్ళకు మాత్రం సరదానా ఎందల్లుడు? అప్పుడప్పుడు మిస్ అవుతుంటాయి. బాధపడమాగా. ఇన్ని రోజులు కష్టపడి నా శ్వేతను నా ఇంటికి తీసుకొని వచ్చింది ఆ అభిగాడు మళ్ళీ వస్తే వాడికి రెడ్ కార్ పెట్టేసి నా శ్వేతను పువ్వుల్లో పెట్టి వాడికి ఇవ్వడానికి కాదత్తా. శ్వేత నాది, ఎప్పటికీ నాదే. ఎవడో వచ్చి తీసుకుపోవడానికి తను డబ్బో బంగారమో కాదు, నా దేవత. బాధపడకప్పా, మన ఇంట్లోనే ఉంటాడు కదా. ఇయ్యాల కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి చంపి పాతరేద్దాం. అవునల్లుడు, అన్న చెప్పినట్టు మరో అవకాశం రాకుండా ఉంటుందా ఏంది? వాడు చావటం ఖాయమప్పా. ఆ విషయం నేను చూసుకుంటాను. ఇంకా విషయం వదిలేపా. మావయ్య, ఏం జరుగుతుంది మావయ్య? చెప్పండి మావయ్య, అసలు ఇంట్లో ఏం జరుగుతుంది? చెప్పండి మావయ్య. ఏమైనాదమ్మా? ఏ విషయం గురించి మాట్లాడుతుండావు? మన ఇంటికి అతిథిగా వచ్చిన అభి గారి మీద రాత్రి హత్యా ప్రయత్నం జరిగింది. ముసుగులు వేసుకొని కత్తులతో అభి గారి మీద దాడి చేశారు. ఎవరు చేశారు? ఇంత బలగం, ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్న మీ ఇంటికొచ్చి అభి గారి మీద ఎవరు అటాక్ చేస్తుంటారు? నిజం తెలిసిపోయినాదేమోనని భయపడినా నా బిడ్డ ప్రాణాలు కాపాడి మా ఇంటికి బంధువులకు వచ్చినావు. నిన్ను చంపాలని ఎవరు చూస్తుండారప్పా? ఇది బయట వాళ్ల పనేనా?
ఏందమ్మా అట్టడిగినావు? అనుమానం వచ్చింది అడిగాను. ఖచ్చితంగా బయట వాళ్ళు చేసుంటారమ్మా. ఎంత పని జరిగినదప్ప. నువ్వు వచ్చిన రోజు ఇట్టా జరిగినదేంది? నీ మీద హత్య ప్రయత్నం జరిగిందంటే నమ్మలేకపోతున్నానప్పా. నాకు అదే అర్థం కావట్లేదు సార్. నేను ఇంకా ఆ షాకులోనే ఉన్నాను. అసలు నన్ను చంపాల్సిన అవసరం ఎవరికుంటుందో నా ఊహకే అందడం లేదు. నీ మీద హత్య ప్రయత్నం చేసిందెవరో నాకు తెలుసునప్పా. ఏం మాట్లాడుతున్నావు అత్త? నీకు తెలియటం ఏంటి? ఎవరో చెప్పమ్మా. అభిగారి లాంటి మంచి మనిషిపై అటాక్ చేసిన వాళ్ళు ఎవరైనా ఎంతటి వాళ్ళైనా కాల్చి పారేస్తాను. నా అన్న శత్రువులమ్మా. నా అన్న ఊరందరికీ న్యాయం చెప్పే మనిషి. ఒకరికి మంచి చేసినప్పుడు మరొకరికి చెడ్డ అవుతాడు. అందుకే అన్న మీదో అల్లుడి మీదో హత్యా ప్రయత్నం చేయబోయి పొరపాటున అభిబాబు మీద చేసినట్టుండారు. కరెక్ట్ గా చెప్పినావమ్మా. అలా ఎందుకు చేస్తారమ్మా? శత్రువుకి ఎవరిని చంపాలో తెలీదా? చంపాలనుకున్న మనిషి మొహం గుర్తుపట్టలేడా? అంత గుడ్డిగా చంపేస్తారా? తను మాట్లాడింది కరెక్ట్. అవును కదండి? చెప్పండి మావయ్య. నన్ను చంపాల్సిన అవసరం ఎవరికుంటుంది ఇక్కడ? నిన్ను చూసి మా రిషి అనుకుంటారప్పా. అవునా అభి గారు? నా తండ్రికి శత్రువులు అయితే నాకు శత్రువులు అయినట్టే కదా. మీరు నేను ఒకే వయసు వాళ్ళం, చూడ్డానికి ఇంచుమించు ఒకేలా ఉంటాం కాబట్టి నేను అనుకుని మీ మీద అటాక్ చేస్తాను. అది కరెక్ట్ అని నేను అనుకోవడం లేదు. పోనీ నీకెవరైనా శత్రువులు ఉన్నారప్పా? సార్, ఇది నా ఇల్లు కాదు, నా ఊరు కాదు. ఇక్కడ నాకెవరు శత్రువులు ఉంటారండి? అందుకే చెప్పినాను, రిషిబాబు అనుకుని నీ మీద అటాక్ చేసినారు. కానీ ఈరోజు నీ వలన మాకు విషయం తెలిసినదే. ఎవరో నా కొడుకును చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. నాన్న రిషి, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలప్పా. బయటికి వెళ్ళేటప్పుడు ఒక్కడే వెళ్ళొద్దు. సిద్ధప్పనే మనుషులను తీసుకెళ్ళు. అలాగేనా సిద్ధప్ప? మీరు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా నా కొడుకు ప్రాణాలకు చాలా ప్రమాదం. బాబు ప్రాణాలకు నా ప్రాణం అడ్డేస్తానప్పా. ఏదేమైనా నువ్వు నా ఇంటికి వచ్చిన మొదటి రోజు నీకెలా జరగటం చాలా బాధగా ఉండదప్పా. నన్న రిషి అప్పా, అభిబాబు వాళ్ళు మనకెంతో సాయం చేసినారు. ఎంతో మర్యాదగా గౌరవంగా చూసినారు. మన ఇంట్లో అభిబాబుకి ఏదైనా జరిగిందని తెలిస్తే నేను రఘురామయ్య గారి దగ్గర తలెత్తుకోలేను. అందుకే నువ్వు అనుకుని అభిబాబుని చంపడానికి వచ్చిన శత్రు ఎవడో కనిపెట్టాలా. అలాగేనా? మా శత్రువుల వల్ల నీకు ఇబ్బంది కలిగినది. మమ్మల్ని క్షమించప్పా. మావయ్య, అభిగారికి ఏం జరగకూడదు. ఏం జరగకుండా కాపలా పెట్టిస్తానమ్మా. ఏం భయం లేదు, ధైర్యంగా ఉండండి. బాబు, కాఫీ తాగుతావా? పర్వాలేదండి. వెళ్దాం పదండి.
నిన్న రాత్రి నువ్వు వేసేసి ఉంటే ఈరోజు మనకి మీటింగ్ ఉండేది కాదు కదా. ఇంకొక అవకాశం ఇవ్వు బాబు. ఈ రాత్రి కేసే. అట్టగే బాబు. ఈ సమయంలో తొందరపడకూడదప్పా. ఎప్పుడు చంపాలో నేను చెప్తాను. నా మీద అటాక్ జరిగిందని మన దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేస్తున్నాడు. వాణ్ణి చంపి తోటలో సమాధి చేసి మీ పెళ్లికి ఏ ఆటంకం లేకుండా చేస్తాను.